లైవ్లో ఎప్పుడో నిన్న అయిపోయిన కంటెంట్కి ఇవాళ నైట్ ఎపిసోడ్ రావడం, దానికి మనం రివ్యూ చేయడం మోస్ట్ అవుట్డేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తుంది కదా. అలాగనే ఉంటుంది ఇంకా లైవ్లో ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఏముంది చెప్పాలి, లైవ్ లేని రోజుల్లే బాగుండే మాస్టర్. 5th సీజన్ వరకు ఎంత ప్రశాంతంగా ఉండేవి మా జీవితాలు. లైవ్లు పెట్టారు కథం. ఎనీవే చూసుకుంటే గౌతమ్ అండ్ అవినాష్ ఇద్దరు ఏవీలు. గౌతమ్ ఏవి ఫస్ట్ వచ్చేసింది. మామూలుగా టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ ఏవీలు మామూలుగా ఇట్లా ఊరించి వేస్తారన్నమాట. ఎందుకంటే వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. బట్ ప్రతిసారి అలా వేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి రకరకాల స్పెక్యులేషన్స్ అనేవి మొదలవుతాయి. కాబట్టి ఎందుకు అన్నెసరీ వాళ్ళకి ఆ స్పెక్యులేషన్స్ ఉండొద్దని ఇలా కన్ఫ్యూజ్ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అవినాష్ అండ్ ఇక్కడ గౌతమ్ది వేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఆబ్వియస్లీ ఒక టైటిల్ వేస్తే ప్లస్ వేరే వాళ్ళ కాంబినేషన్తో టాప్ 5 ఉన్న మిగతా వాళ్ళ కాంబినేషన్తో అయితే వేస్తారు. సో ఆ ప్రకారంగా గౌతమ్ ఏవీలో చూసుకుంటే ఫస్ట్ బిగ్ బాస్ వాళ్ళు వర్ణించిన తీరు అది. ఫస్ట్ ఏంటి, బలవంతుడితో ఏదైనా గెలవచ్చాను కానీ మొండోడితో అసలు గెలవనారా బాబా, నీకు కూడా తెలుసా ఇది, నువ్వు అలాంటి మొండోడివే అన్నట్టుగా అయితే అన్నారు గౌతమ్ చాలాసార్లు కూడా. ఇక ఇదన్నా అయ్యే పని కాదులే, ఇంకేముంది గౌతమ్ ఇంకా సర్దుకొని వెళ్ళిపోతాడు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సరికొత్త యాంగిల్లో తిరిగి వచ్చేవాడు. ఆ సరికొత్త యాంగిల్ ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ లాగా అలా జప్ మన అలా పేరేది నైట్రోజన్ బాంబు లాగా. సో ఆ కైండ్ ఆఫ్ వేలో అయితే అది చెప్తూ అది వర్ణిస్తూ మొండోడితో గెలవడం కష్టం అన్నట్టుగా చెప్పారు. ఆ మొండితనం దేనికి, నిజాయితీ ఉండడం వల్లే. ఏ దాంట్లో అయినా ఖచ్చితంగా నిజాయితీ. సోలో బాయ్ అంటే సోలో బాయ్, మళ్ళీ తను గ్రూప్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆడు. అండ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆన్ ద ఫేస్ చెప్తాడు. అది హోస్ట్ ఒప్పుకోకపోయినా కూడా, హోస్టే నీది రాంగ్ అని చెప్పినా కూడా లేదు నాది కరెక్టే అని అదే పాయింట్ మీద ఉండగలిగే సత్తా ఉన్నాడు. ఖచ్చితంగా నిజాయితీ ఉన్నాడు. కాబట్టి నిజాయితీ ఉన్నోడికి ఆ రేంజ్ మొండితనం అనేది ఉంటుంది. అండ్ తర్వాత లాస్ట్ టైం పొరపాట్లని సవరించుకుంటూ, అంటే 7th సీజన్లో వచ్చిన ఆ టైంలో మీరు ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఏమైతే మిస్టేక్స్ చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోయారో గేమ్లో, అది ఈసారి ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నవ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ అన్నట్టుగా అయితే అన్నారన్నమాట. డెఫినెట్లీ కదా, లాస్ట్ టైం బిగ్ బాస్ మన గౌతమ్ ఎలా అనిపించాడు, ఒక జోకర్ లాగే అనిపించాడు. ఒక జోకర్ లాగా బీభత్సమైన నెగిటివ్ ఇమేజే లాస్ట్ సీజన్ వరకు కూడా గౌతమ్ మీద ఉండే. గౌతమ్ ఏమందరా కామెడీ పీసు అనే ఫీలింగే ఉండేది. ముఖ్యంగా అశ్వత్థామ ఆయన సీక్రెట్ రూమ్లో ఉండి అశ్వత్థామ గురించి ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఇంట్లోకి వచ్చి అదే ప్రాక్టీస్ చేస్తూ అదే డైలాగ్ చెప్పడం. ఆ డైలాగ్ చెప్తుంటే తేజ లాంటి వాళ్ళు ఏంటి ఏమైంది వీడికి అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ వేస్తూ చూడడం, అవన్నీ చాలా కామెడీగానే అనిపించాయి ఆ టైంలో. సో అలాంటి అప్పటి అశ్వత్థామ ఇప్పుడు మళ్ళీ అశ్వత్థామ 3.0 అన్నట్టుగా తను చెప్పడం, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అనడం. ఏవీలో కూడా అశ్వత్థామ 3.0 జప్ మన వేయగానే వాట్ ఎ ఫీలింగ్ అనిపించింది కదా, భలే అనిపించింది. ఆ ఎడిటింగ్ స్టైల్ భలే అనిపించింది నాకు. దాని అది చైర్ మీద అట్లా కాలు మీద కాలు వేసుకొని ఒంటి నిండా బ్లాక్ పెయింట్ ఉండగా అశ్వత్థామ 3.0 అన్నట్టుగా అటు ఇటు పడడం అనేది వాట్ ఎ ఫీలింగ్ కదా. అండ్ తర్వాత అసలు మీ స్ట్రాటజీ ఏంటో అవతల వాళ్ళకి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీ అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారన్నట్టు కూడా అన్నారు. అంతే కదా, గౌతమ్ ఈ టైంలో ఇది చేస్తారా, అప్పుడు మనం ఇది చేస్తాం కాబట్టి గౌతమ్ అది చేస్తే మనం దానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చని ఎవరైతే ప్లాన్ చేస్తారో ఆ ప్లానింగ్ కంప్లీట్గా పటాపంచలు అయ్యే లెవెల్లో గౌతమ్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ కలర్ డైస్ దీంట్లో టాస్క్లో ఏదైతే వాళ్ళు అనుకున్నారో గౌతమ్ ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఫేవరిజం చూపించి తేజ, రోహిణి ఇలాంటి వాళ్ళకి గెలిచేలాగా చూస్తాడు, పృథ్వీ ఇలాంటి వాళ్ళ మీద పగ తెచ్చుకుంటాడు అన్నట్టుగా బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అక్కడ ఏం జరిగింది, మనోడు ఆ కలర్ డైస్లో ఒక కలర్ని కంప్లీట్గా 2 టైమ్స్ కంటే ఎక్కువ 3 టైమ్స్ ఉంది కాబట్టి ఆ 3rd టైంని నల్లిఫై చేసేసాడు. సో అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో దట్స్ వాట్ అనమాట, అన్ప్రిడిక్టబుల్ గేమ్ లాగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ గౌతమ్కి రికగ్నిషన్ అనేది వచ్చింది. ఆ స్ట్రాటజీ అనేది ఎవరికి అర్థం కాని ఒక పరిస్థితిలోకి తీసుకొచ్చారు ఆ ఆడియన్స్ని అక్కడ బిగ్ బాస్ వాళ్ళని, తోటి కంటెస్టెంట్స్ని, ఎవరినైనా సరే. తర్వాత ఉమెన్కి రెస్పెక్ట్, అది లేడీస్ వీక్ అని ఎంతమంది పెడతారు, ఎంతమందికి ఆ థాట్ వస్తుంది పెట్టాలని. మెగా చీఫ్లు ఇంతమంది అయ్యారు, ఎవరికైనా వచ్చిందా? అండ్ దాని తర్వాత ప్రతి చోట్ల కూడా ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలనిపించిన ప్రతి చోట కూడా తను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కడ ఒక ఫౌల్ మాట మాట్లాడడం కానీ, ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్ళం కానీ, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఎప్పుడూ లేదు గౌతమ్ నుంచి. సో ఆ విషయంలో డెఫినెట్లీ గౌతమ్ని అప్రిషియేట్ చేయాల్సింది. తర్వాత కండమంగళం ఒక్కటే సరిపోదని అర్థమైంది. ఎప్పుడైతే
మీకు ఇంకా ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చినప్పుడు అక్కడ దాకా వెళ్ళొచ్చినప్పుడు ఓహో మనం ఇది కాదు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట, ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి గురి పెట్టి కొట్టే జప్ మన దిగిపోతే బుల్లెట్ అన్నట్టుగా మీకు అప్పుడు అర్థమై మీ గేమ్ మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళారు. అప్పుడు మీకు కండబలంతో పాటు బుద్ధి బలం కూడా చాలా అవసరం అనిపించి మీరు దాని విధంగా ఆడారు. దానివల్ల ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా బిగ్ బాస్ అయితే చెప్పాడు. లిటరల్గా కదా ఎలిమినేషన్ వరకు వెళ్ళిన ఒక క్యాండిడేట్ ఈరోజు టైటిల్ రేస్ వరకు వచ్చాడంటే ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీ తను ప్లే చేసి ఉంటాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ డెడికేషన్ తనకు ఉండుంటుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ సీరియస్నెస్. ఎలాగైనా వామ్మో నేను వచ్చిన పర్పస్ ఏంట్రా బిగ్ బాస్లోకి టైటిల్ విన్ అవ్వాలని కదా, ఈ అమ్మాయిలు ఈ లవ్వులు నాకెందుకు, ఫస్ట్ నా గేము 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 గేమో అన్నట్టుగా ఎలిమినేట్ నేను అవడం ఏంటి. లాస్ట్ సీజన్లోనే ఏమాత్రం గుర్తింపు లేని ఆ సీజన్లోనే అన్నన్ని వారాలు ఉన్నాయి, ఈసారి ఇలా వైల్డ్ కార్డ్కి ఇలా వచ్చే నెలలో ఇమీడియట్గా నామినేషన్కి రాగానే బయటికి వెళ్ళడం ఏంటి, చాలా సీరియస్గా తీసుకోవాలన్నట్టుగా తన గేమ్ పైన శ్రద్ధ పెట్టడం, దానికి తగ్గట్టుగా తను శ్రద్ధ పెట్టడం, తన సిచ్యువేషన్స్ కూడా అలా కలిసి రావడం, ఇవన్నీ గౌతమ్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అయ్యాయి గేమ్లో. అండ్ తర్వాత రిలేషన్స్ లేకపోవడం మీ గేమ్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు అన్నట్టుగా అయితే బిగ్ బాస్ అన్నారు. ఇప్పుడు కావాలని రిలేషన్స్ పెట్టుకోవు గేమ్ కోసం అన్నట్టుగా అయితే చాలామంది గౌతమ్ని నిందించారన్నట్టుగా అందరూ అంటారు, అందరూ నామినేట్ చేస్తారు ఆ పాయింట్ కూడా. బట్ ఇప్పుడు తను రిలేషన్స్ నిజంగా తనకి ఎవరితోనన్నా ఉన్నా కూడా, లేకపోతే తను సోలో గేమ్ అన్నట్టుగా ఉంటాడు. తను సోలో గేమ్ అంటూ పొరపాటున ఎవరికైనా ఫేవర్ చేద్దాం అదే పనిగా ఫేవర్ చేద్దామని చూసినా కూడా, గ్రూప్ గేమ్ ఆడినా కూడా అది తప్పు అవుతుంది. కానీ తను సోలో బాయ్ తను అంటుండో తన గేమ్ కూడా సోలోగానే ఉంటుంది కదా, ఎవరికి అదే పనిగా ఫేవర్ చేసుకుంటూ వెళ్ళలేదు కదా, ఎవరికి అదే పనిగా ఏదైనా పాజిటివిటీ ఇవ్వాలనే దీంతో అయితే లేదు కదా. గేమ్ పరంగా ఆ టైంలో వాళ్ళు ఎవరిని సేవ్ చేయాలనిపిస్తే, ఎవరికి ఒక ఫేవర్ చేయాలనిపిస్తే వాళ్ళకి చేస్తాడు. కానీ ఆ ఫేవర్ చేసే వాళ్ళు తన ఆపోజిట్ కంప్లీట్గా అదే టైంలో గొడవైన మెంబర్లు అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ డైస్ ఆ టాస్క్లో ఇన్ఫ్యాక్ట్ పృథ్వీతో జస్ట్ అప్పటికప్పుడు గొడవైన ఇమీడియట్గా టాస్క్ జరిగినా కూడా స్టిల్ పృథ్వీనే తను ఏదైతే ముందుగా రాసుకున్నాడో, ఏ ఆర్డర్లో ఎవరినైతే తీయాలన్నట్టుగా రాసుకున్నాడో ఆ ఆర్డర్ ప్రకారంగా తీశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫేవరిజం చూపించకుండా ఉండడం అనేది అక్కడ గౌతమ్ యొక్క దమ్ అని మనం ఆ రోజే తెలుసుకున్నాం. అండ్ తర్వాత తర్వాత ఏవి అశ్వత్థామ 3.0 లిటరలీ గూస్ బంప్స్ షాట్ అదైతే నాకు. అండ్ తర్వాత మహర్షి సాంగ్ భలే అనిపించింది కదా మాస్టర్. మహర్షి సాంగ్ లాస్ట్ టైం ఎవరికి వేశారు, సన్నీకి వేశారా? మీరు గుర్తు చేయండి, కింద కమెంట్స్లో అయితే చెప్పేయండి. ఆ సాంగ్ వేస్తూ చూపించిన విజువల్స్ అవి ఫెంటాస్టిక్గా అనిపించింది. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ నిజంగా తనకి హెల్ప్ కావాలనుకున్న ఎన్నో సిచ్యువేషన్స్లో కూడా గౌతమ్ వైపు ఎవరూ నిలబడలేకపోయారు. ఆ గౌతమ్కున్న అదే సిచ్యువేషన్లో మిగతా కంటెస్టెంట్స్కి ఎంతోమంది తోడున్నా కూడా గౌతమ్కి డెఫినెట్లీ తోడు లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఒంటరి ఫీల్ అయ్యాడు అనిపించిన టైంలో మహర్షి టైటిల్ సాంగ్ అక్కడ వేయడం అనేది చాలా ఫెంటాస్టిక్ అనిపించింది నాకు అదైతే. అండ్ తర్వాత మా షోకి వెళ్ళే ముందు మా అమ్మగారు ఒకటే చెప్పారు, బిగ్ బాస్ నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఒక్కడివే ఉండు అని మా అమ్మగారు ఏదైతే చెప్పారో. స్టార్టింగ్లో కొంచెం నేను అలా ఉండకుండా మామూలుగా ఉండాలని ట్రై చేసినా కూడా సిచ్యువేషన్స్ అని ఫేవరబుల్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల తర్వాత మా అమ్మ చెప్పింది నాకు ప్రాపర్గా గుర్తొచ్చి నేను ఒంటరిగా ఉండడం మొదలు పెట్టాను, ఒంటరిగా ఆడడం కూడా మొదలు పెడతాను, అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నాను. డౌట్ లేకుండా తను ఏదైతే ఒంటరిగా ఉన్నాడో, ఒంటరిగా ఉంటూ కూడా తను ఇప్పుడు గౌతమ్ వీళ్ళకి ఫేవర్ చేస్తాడు, వీళ్ళకి చేస్తుండొచ్చు అనుకున్న ప్రతిసారి కూడా తన గేమ్ అనేది అన్ప్రిడిక్టబుల్గానే సాగింది. పృథ్వీకి అగెన్స్ట్గా వెళ్తాడు అనుకున్న టైంలో పృథ్వీకి పాజిటివ్గా వెళ్ళేవాడు. ఇంకేముంది, రోహిణికి తేజకి హెల్ప్ చేస్తాడేమో అనుకున్న టైంలో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. ఏ పరంగా చూసుకున్నా కూడా ఆ టైంకి తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఆల్వేస్ గౌతమ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్గానే తన గేమ్ అయితే సాగింది హౌస్లో. అండ్ తర్వాత అమ్మ నాన్న అండ్ గురువు. నాకు లాస్ట్ సీజన్ యాక్చువల్లీ నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే లాస్ట్ టైం కంటే ఈ సీజన్ నాకు ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా అయింది బిగ్ బాస్. థ్యాంక్ యూ. నాకు మీరే అమ్మ నాన్న గురువు మీరే అన్నట్టుగైతే చెప్పుకోవచ్చు అనమాట. లిటరల్గా లాస్ట్ సీజన్లో గౌతమ్ ఆల్మోస్ట్ జీరో. ఎందుకు జీరో అంటే బేసిక్గా లాస్ట్ సీజన్ అంతా స్పై వర్సెస్ స్పా వీళ్ళ రెండు బ్యాచ్ల వల్లే ఈ రెండు బ్యాచ్లు చుట్టే తిరిగింది షో అంతా. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరూ పెద్దగా హైలైట్ అవ్వలేదు. బట్ ఈసారి ఆ రెండు బ్యాచ్లు లేవు కాబట్టి ఆబ్వియస్లీ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి గౌతమ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనకి ఆ గౌతమ్కి బాగా ఫుటేజ్ అనేది తగిన తన ఏదైతే ఇంటెన్షన్తో ఆడుతున్నాడో ఆ ఇంటెన్షన్ ఆడియన్స్కి క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రొజెక్ట్ అవ్వగలిగింది కాబట్టి ఇప్పుడు చూడండి, అసలు మా లైఫ్లో ప్రతిసారి
నిజంగా ఫోకస్ ఉన్నోడికి నిజంగా సీరియస్నెస్ ఉన్నోడికి జీవితంలో ఒకసారి కోల్పోయినా కూడా రెండోసారి ఖచ్చితంగా ఒక ఛాన్స్ వస్తుంది అంటారు. ఆ రెండో ఛాన్స్ లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందేమో, బట్ గౌతమ్కి మటుకు వెంటనే వచ్చింది. వెంటనే వచ్చినా కూడా రెండోసారి వచ్చిన ఛాన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న చూడండి, అక్కడ గౌతమ్ పట్టాడు. అక్కడ గౌతమ్ హీ ఈజ్ ద మ్యాన్ అన్నట్టుగా అనిపించుకున్నాడు. ఆ విషయంలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ గౌతమ్. అండ్ తర్వాత అవినాష్ ఏవి కూడా బాగా అనిపించింది మాస్టర్, బాగా కట్ చేశారు. తర్వాత అసలు నాకు మార్నింగ్ సాయంత్రం రిలీజ్ అయిన అవినాష్ ఏవి ప్రోమోలోనే నాకు చూసేటప్పుడు గూస్ బంప్స్ లిటరల్గా వస్తూ ఉన్నాయి. ఎవరే ఏంట్రా ఒక కమిడియన్ ఏవికి నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఏంటి అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. బట్ ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా ఇట్స్ వెరీ వెరీ థ్రిల్లింగ్. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ ఆ రేంజ్ తనకి ఎలివేషన్స్ వచ్చాయి గేమ్లో, అంతమంది తనతో ఫైట్ చేశారు, అన్నీ ఒంటరిగా ఎదుర్కొన్నాడు. అలాంటోడి ఏవీలో ఆబ్వియస్లీ బాగుంటాయి, అలాంటోడి జర్నీ చూడడానికి బిగ్ బాస్ ఆ గౌతమ్ గురించి చెప్పడానికి కూడా చాలా ఉంటాయి. బట్ అవినాష్ గురించి చెప్పడానికి ఏముంటుంది? అవినాష్ బేసిక్గానే ఒక కమెడియన్ కాబట్టి, ఒక కమెడియన్కి ఈ కైండ్ ఆఫ్ హీరోయిక్ ఎలివేషన్స్ ఇస్తుంటే నీ నవ్వు వల్ల ఎంతోమంది హౌస్లో ఉండగలిగారు, యు ఆర్ స్ట్రెస్ రిలీఫ్ అంటూ ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తుంటే ఆ కమెడియన్కి డెఫినెట్లీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ కమెడియన్కి ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ వస్తుంటే చూసే వాళ్ళకి కూడా ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది. సో అవినాష్ ఏవి చూసేటప్పుడు కానీ, బిగ్ బాస్ అవినాష్ గురించి మాట్లాడేటప్పుడు కానీ అదే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు కూడా. అండ్ తర్వాత అందరూ మీ నవ్వుకి వచ్చిన బంధువులే. మీ నవ్వడం వల్ల, మీరు నవ్వించే విధానం వల్ల అందరూ నీ చుట్టూ అలా చేరిపోయారు. సో మీ నవ్వుకుండే పవర్ అది అన్నట్టుగా ఫెంటాస్టిక్గా ఎలివేషన్ అయితే ఇచ్చారు. కమెడియన్కి అంతమించి కావాల్సింది ఏమని మాస్టర్, బాగా నవ్వించగలరు అన్నట్టుగా ఉండే కితాబ్ కంటే కూడా. అండ్ తర్వాత ఆట కోసం జుట్టు కూడా తీసేసుకున్నారు. సో ఆట మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ ఇమీడియట్గా పృథ్వీ అయితే గుర్తొస్తాడు కదా. పృథ్వీ ఏమో నేను గడ్డం గీసుకోను, జుట్టు గీసుకోను, ఏదే గీసుకోను అన్నట్టుగా ఆయన క్లియర్గా చెప్పేశాడు. అవినాష్ మటుకు తనకు ఎంతో ఇష్టమైన ఆ జుట్టును కూడా, ఉంగరాల జుట్టును కూడా తన వైఫ్కి ఇష్టమని తెలిసినా కూడా తీసేయడం అనేది దట్స్ ఏ వెరీ గుడ్ థింగ్. అండ్ వెరీ గుడ్ థింగ్ అంటే బేసిక్గా మళ్ళీ జుట్టు వస్తుందని తెలిసినా కూడా కొంతమందికి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అమ్మో నా జుట్టు, అమ్మో నా ఇది అంటూ కొంతమందికి బాగా ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ ఆ ఫీలింగ్ అన్ని పక్కన పెట్టేసి నేను షోలో ఉండడం అవసరం, నేను షోలోకి వచ్చిన పర్పస్ ఏంటి, నాకు ఈ జుట్టు కావాలంటే తర్వాత చాలాసార్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కానీ షోలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అవి ఆడియన్స్ని నేను డిస్రెస్పెక్ట్ చేయకూడదు, నాకు ఆడియన్స్ ఓట్ల కంటే జుట్టు ఏమి ఎక్కువ కాదు అన్నట్టుగా తను ఏదైతే అనుకున్నాడో, తను ఆడియన్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి తన జుట్టు కంటే కూడా, తద్వారా జనాలు అక్కడ తనకి అట్రాక్ట్ అయ్యారు. అండ్ తర్వాత ఓట్ అపీల్, బేసిక్గా ఓట్ అపీల్ వదులుకోవడం అనేది అది మామూలు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఫినాలే వీక్లో ఓట్ అపీల్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసినా కూడా నువ్వు ఓట్ అపీల్ వదులుకోవడానికి ఆ ధైర్యం చూపెట్టావు. అండ్ ఎదుటి వారి అవసరం వాళ్ళు అడగకుండానే అర్థం చేసుకునే మంచి మనసు మీకు ఉంది అన్నట్టుగా ఏదైతే రోహిణి కోసం ఆయన సాక్రిఫైస్ చేశాడో సాక్రిఫైస్ గురించి చెప్పారన్నమాట. నిజంగా మాస్టర్ రోహిణి అండ్ అవినాష్ కాంబినేషన్ భలే అనిపిస్తుంది కదా. ఇవాళ ఏవీలో చూసేటప్పుడు కూడా అబ్బా టపా మన కారే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే వెంటనే భలే అనిపించింది. అండ్ తర్వాత జస్ట్ కమెడియన్ కాదు మీరు, అన్నీ చేసే కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నట్టుగా ఏదైతే ప్రూవ్ చేసుకున్నారో వాహ్ అన్నట్టుగా అయితే అన్నారన్నమాట. నిజంగా వీళ్ళ కమెడియన్స్ వీళ్ళకంత సీన్ ఏంది, అబ్బా వీళ్ళు అసలు టాప్ 5 అంత సీన్ లేదురే అన్నట్టుగా పృథ్వీ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు డీఫేమ్ చేయాలని, డౌన్ చేయాలని చూసినా కూడా అవినాష్ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. 2 times మెగా చీఫ్ అయ్యాడు, ఒక ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇలా ప్రతి చోట కూడా తను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. అరే నువ్వు ఎవిక్షన్ పాస్ వల్ల ఉన్నావు, దానివల్ల ఉన్నావు, దీనివల్ల ఉన్నావు, దేనివల్ల ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను ప్రూవ్ చేసుకున్నాడా లేదా. అండ్ ఎవిక్షన్ పాస్ అనేది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. తనేమి నబీల్ని వెళ్ళి ప్రాధాయపడలేదు కానీ నాకు ఇయ్యి అని అండ్ మోరోవర్ తను వైల్డ్ కార్డ్గా వచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చిన ఎంత పెద్ద తోపు కంటెస్టెంట్లకైనా సరే ఇనీషియల్గా ఓటింగ్ ఉండే సమస్య లేదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆడియన్స్ ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్లు వేయడం అలవాటు పడిపోతారు కాబట్టి సడన్గా వైల్డ్ కార్డ్స్ వైపు ఓటింగ్ మళ్ళీ అవకాశమే ఏ పరిస్థితిలో కూడా లేదు, ఉండదు కాబట్టి. అండ్ తర్వాత నవ్వుని పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులు అన్నారు. డెఫినెట్లీ కదా, ఒక కమీడియన్ తన నవ్వు ఏదైతే పంచుతుందో దానికి మించిన ఐశ్వర్యం ఇంకేముంటుంది. మనస్ఫూర్తిగా నాకు కూడా అనిపిస్తుంది మాస్టర్, ఫ్యామిలీతో ఒక మొత్తం జాయింట్ ఫ్యామిలీతో అలా కూర్చున్నప్పుడు, చుట్టాలందరూ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ సరదాగా అలా ఎంటర్టైన్ చేసేటప్పుడు నేనే అసలు అప్పుడు నేను ఎంత గొప్పరా, ఎంత గ్రేట్ రా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట.
సో ఇంట్లో బేసిక్గా ప్రొఫెషనల్ కమెడియన్ కానీ నాకే అలా ఉంటే ప్రొఫెషనల్గా కమెడియన్స్ అయిన వాళ్ళకి ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ వల్ల అంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీనెస్ పొందుతున్నారు అంటే అది. అండ్ తర్వాత లిటరల్లీ ఇప్పుడు అవినాష్ బిగ్ బాస్లో ఉన్నందుకే మనకి ఇప్పటికి కూడా ఈ ఫినాలే ఎపిసోడ్ బోరింగ్ ఎపిసోడ్స్లా అంటున్న ఈ బోరింగ్ ఎపిసోడ్స్ని కూడా మనం చూడగలుగుతాం. అవినాష్ని పక్కన పెట్టి ఒకసారి ఫినాలే వీక్ని ఊహించుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత అమ్మా వల్ల కాదురా బాబా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కేవలం అవినాష్ వల్ల మాత్రమే ఫినాలే వీక్ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ బిగ్ బాస్కి ఇది తెలుసు కాబట్టి అవినాష్కి ఇక్కడి వరకు కూడా తను లాక్కొచ్చాడు. బిగ్ బాస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అవినాష్కి, బట్ ఆ సపోర్ట్కి డౌట్ లేకుండా అవినాష్ కంప్లీట్లీ అర్హుడు. హీ డిజర్వ్స్ దట్ సపోర్ట్ ఫ్రమ్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఏదో ఫేవరిజం చూపించి ఇస్తున్న సపోర్ట్ కాదు, తన సత్తా ఉంది, వైల్డ్ కార్డ్ వల్ల తనకు సత్తా లేదని జనాలు అనుకోకూడదు. హీ హ్యాస్ దట్ జీల్ అన్నట్టుగా బిగ్ బాస్ ఏదైతే సపోర్ట్ ఇస్తున్నాడో దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అన్నట్టుగా ఐ పర్సనలీ ఫెల్ట్. అండ్ తర్వాత అండ్ ఏవీలో అసలు రోహిణితో అంటున్నాడు కదా, అరే నేను ఒక్కడనే కాదుగా ఫినాలేలో నువ్వు కూడా ఉండాలిగా అందుకే సపోర్ట్ చేశా అన్నట్టుగా ఏదైతే అన్నాడో, అబ్బా ఏం డైలాగ్ మాస్టర్. తర్వాత ఎమోషనల్ అయ్యాడు. రోహిణి కూడా యాక్చువల్లీ టాప్ 5లోకి రావాలనుకున్న బిగ్ బాస్, అది జరగలేదు. కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు అన్నట్టుగా అనుకునేవాడిని 4th సీజన్లో ఓడిపోయినప్పుడే. అప్పుడే చాలా బాధ వేస్తుంది, కమెడియన్స్ ఇట్లా తక్కువ చూస్తున్నారనే ఫీలింగ్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కమెడియన్స్ మీద తనకి చాలా రెస్పెక్ట్ అనేది ఉంది. ఆబ్వియస్లీ తన ప్రొఫెషన్ మీద, ఎవరి ప్రొఫెషన్ మీద వాళ్ళకి ఎలాగో ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఆ ఏవీలోనే చూపించారు కదా, గౌతమ్ అశ్వత్థామ అనొద్దు అన్నట్టుగా ఏదైతే ఒక నామినేషన్ వీక్లో దాని గురించి ప్రస్తావిస్తున్నాడో, కామెడీ తీసుకోకపోతే అసలు మీరు బిగ్ బాస్ రావద్దు, కామెడీ తీసుకోకపోతే మీరు డబ్బులు తీసుకోవద్దు, కమెడియన్స్ అంటే అంత అలసి అయిపోయిందా, చీప్ అయిపోయింది అన్నట్టుగా ఆ రేంజ్లో అరిసాడు కదా. తన ప్రొఫెషన్ని ఎవరైనా తక్కువ చేస్తుంటే వచ్చే ఆవేశం అలాగే ఉంటుంది మనుషులకి. సో ఆ విషయంలో డెఫినెట్లీ అవినాష్ నీడ్స్ ఏ లౌడ్ అప్రిసియేషన్. అండ్ తన తర్వాత చూసుకుంటే ఓవరాల్గా చూస్తే 2 ఏవీస్ అవి, సో 2 ఏవీస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. ఆబ్వియస్లీ టాప్ లెవెల్ ఏవీస్ కాకున్నా కూడా ఈ సీజన్లో అంతకుమించిన సీన్లు, అంతకుమించిన సంఘటనలు ఇంకేవీ లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో సర్దేశారు, మేనేజ్ చేశారు అన్నట్టుగా అనిపించింది అన్నమాట. సో మీకేమనిపించింది, ఇద్దరిలో ఎవరేవి బాగా నచ్చింది, ఎవరేవికి కంటతడి పెట్టారు, కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అక్కర్లేదు, లైకులు కొట్టండి, వీడియోలు చాలు. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడితే రీచ్ అవుతుంది. తద్వారా ఇప్పుడు వీళ్ళిద్దరు ఏవీస్ వచ్చాయి కాబట్టి వీళ్ళిద్దరు ఏవీస్లో ఉన్న కంటెంట్ని బట్టి ఎవరైనా ఇన్స్పైర్ అయితే దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి ఓటింగ్ పెరిగే లేదా ఇద్దరి ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓటింగ్ జస్ట్ ఇంకా 24 hours మాత్రమే కదా, చూద్దాం. 24 hours విన్నర్ పేరు అనేది అక్కడ బుక్స్లో ప్రాపర్గా రిజిస్టర్ అయిపోయి తాళం పెట్టేసి అయిపోతుంది అనమాట. అది లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్, బాయ్.